మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటల కొరకై సమీపించి ఆలకిస్తూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించి వాక్య ప్రకారముగా నడుచుకునే ప్రతి కుటుంబమును నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని మనం కొంత ధ్యానం చేసి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేయలేకపోయాం. అంటే సమయానుకూలాన్ని బట్టి ఈ దినాన దానిని ధ్యానం చేయబోతున్నాం. ఏంటనగా, రాకడకు ముందు ఎవరు మోసములో పడరు, రాకడకు ముందు ఎవరు మోసములో పడరు అన్న విషయాన్ని ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్నాం. మోసము గడిచిన దినాలలో కొంచెం ఉపోద్ఘాతాన్ని మనం వింటూ వచ్చాం. 4 రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మోసాలు ఉన్నాయి అని వాటిని మనం క్లుప్తముగా కొన్ని విషయాలుగా ధ్యానం చేశాం. ఇప్పుడు మీరు చెప్తారనుకుంటున్నాను, నేను నోట్బుక్ చూడకోకుండా 4 రకాలైన మోసాలు. చెప్పండి. మొదటిదేంటి? తనను తాను మోసం చేసుకోవడం. రెండవది నమ్మిన మనుషులు మోసం చేయడం. మూడవది సాతాను మోసం చేయడం. నాలుగవది దేవుని మాటను వినకపోవడం వల్ల దేవుడే మోసములో ముంచివేయడం అని 4 రకాలైన మోసాలను మనం చూస్తూ మూల వాక్యముగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చూసాం. రాకడకు ముందుగా ఏంటి ప్రభువా సూచనలు అని శిష్యులు అడిగినప్పుడు, ఎవరును మిమ్మల్ని మోసపరచుకునకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనేని మోసగిస్తారు, అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు ఇలాగ వచ్చి పలువురిని సైతం, ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తారు అని మనం చూసాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, రాకడకు ముందు ఒకవేళ మనల్ని నమ్ముకున్న వాళ్ళు మోసగించినా, మనల్ని మనం మోసగించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, లేదా అపవాది మనల్ని మోసంలో ముంచాలని ప్రయత్నం చేసినా, దేవుని మాట వింటూ ఉన్నప్పుడు దేవుడేమైనా మోసంలో ముంచుతాడా అని ఎదురు చూసినా, వాటికి భిన్నముగా ఎవరు మోసములో పడరు అన్న విషయాన్ని కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి దేవుని మాటగా మనం చూద్దాం. 1వ అధ్యాయము 22వ వచనం, రాకడకు ముందు ఎవరు మోసములో పడరు అన్న విషయాన్ని. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చాలు ప్రియులారా, మొట్టమొదటిది ప్రభునందు నాకు ప్రియమైనటువంటి వారులారా, ఎవరు రాకడకు ముందు మోసములో పడరు అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిదండి, ఎవరైతే వాక్య ప్రకారము ప్రవర్తించుతారో వారు మోసములో పడరు. అంటే వాక్య ప్రకారముగా నడుచుకునేవారు మోసములో పడరు. ఇది మొట్టమొదటిది. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు దైవదాసుడైన యాకోబు ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు,
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే కేవలం వినడము మాత్రమే చేస్తే మనం చేసేది ఏంటి? మనల్ని మనం మోసములోనికి ముంచేసుకుంటూ ఉన్నాం. అందుకే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు, మీరు వాక్య ప్రకారము ప్రవర్తించువారైతే, వాక్య ప్రకారము ప్రవర్తించువారైతే మీరు మోసములో పడరు. మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. సాతానుడు ఎప్పుడైనా మీరు గమనించండి, సాతానుడు ఎప్పుడైనా సరే వాక్యమును విననిస్తాడు. సాతానుడు వాక్యం విననిస్తాడు, కానీ సాతానుడు ఏం చేయడో తెలుసా? ఆ ప్రకారముగా ప్రవర్తింపనీయడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, ఇప్పటిదాకా మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారు? అపవాది మిమ్మల్ని ఇంటికాడ నీట్గా రెడీ చేసి, ఈరోజు ఆదివారం కదా, లేదా ఈరోజు మంగళవారం శుక్రవారం నియామక కూడిక కదా, పదా మందిరానికి అని మిమ్మల్ని మందిరానికి నడిపించాడు. మీరు కూడా ఏమన్నారంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మందిరానికి వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు. ఇప్పుడు కూడా వాక్యం చెప్తుంటే వింటున్నారు, కానీ ఏం చేయరు? ఆ ప్రకారంగా ప్రవర్తించరు. ఇది ఎవరి పని? సాతానుడు చేసే పని ప్రియులారా. వాక్యము విననిస్తాడు. సాతానుడు చేసే పని వాక్యము విననిస్తాడు. నువ్వు విను, ఆ ప్రకారంగా మాత్రం చేయొద్దు. మనకెక్కడవుతుంది? అయ్యో ఎన్ని పనులున్నాయి, ఎంత సంపాదన ఉంది, పిల్లలంత భవిష్యత్తు ఉంది, ఇంకా ఎంత వయసు ఉంది, కష్టపడడానికి శక్తి ఉంది, ఎన్నో చెప్పి వాక్య ప్రకారముగా మాత్రం నేనేం చేయడు? ప్రవర్తింపనీయడు. నేను అడుగుతాను, ఇప్పటిదాకా మీరు దేవుని వాక్య ప్రకారముగా గనక ప్రవర్తించి ఉన్నట్లయితే ఎప్పుడో మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన, ప్రశంసించబడేటటువంటి దేవుని బిడ్డలుగా అయ్యేవారు. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? మీరు అనుకుంటున్నారు మేము మంచి భక్తిపరులం అని అనుకుంటున్నారు, అందుకే వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఆ ప్రకారంగా మాత్రం చేయడంలా. మీకు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను నేను చూపిస్తాను ఈరోజు. ఆ ప్రకారము చేయనివారు, దేవుని మాట ప్రకారముగా విననివారు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళారో చూపిస్తాను. దానికి ముందుగా మరొక వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఉన్న అద్భుతకరమైన పరలోకపు మాటను ఒకసారి విందాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నది. మరలా వివరించేనా? నా జనులు అన్నాడు దేవుడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, అయ్యో ఈరోజు సండే, ప్రభుదినం, పునరుత్థాన దినమని నీళ్లు కాచి వేడి నీళ్లు దేహం మీద పోసుకొని ఇస్త్రీ చేసిన వస్త్రాలు వేసుకొని కొంత కానుకను సిద్ధపరచుకొని బైబిల్ సంకలో పెట్టుకొని తన జనులైనట్టుగా ఇరుగు పొరుగు వారు, వీధి వారు అందరూ చూస్తుండగా దేవుని మందిరానికి వచ్చామంట. నేను కాదు ఈ మాట అంటున్నది, దైవదాసుడైన యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. రెండోది వచ్చారట, ముసుగేశారంట,
మోకాళ్ళుని ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుని సన్నిధానంలో భక్తి శ్రద్ధలతో ఏం చేశారంట? కూర్చున్నారట. ముందు ఇంటి దగ్గర నుంచి దేవుని భక్తులైనట్టుగా వచ్చామంట. బైబిల్ చెప్తుంది, నేను కాదు. భక్తిపరులమైనట్టుగా వచ్చామంట. చూసే వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి బీగం వేసింది అంటే, అయ్యో వాళ్ళ ఆదివారం ప్రార్థనకు పోతారు వాళ్ళు అని అందరూ చెప్పుకునే రీతిగా ఆయన జనులైనట్టుగా వచ్చామంట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భక్తి శ్రద్ధలతో కాళ్ళు చేతులు కదలకుండా మనసు లగ్నం చేసి దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నట్టుగా కూర్చున్నామట. మూడవది చెప్పండి, మాటలు కూడా వింటామంట. ఎవరి మాటలు? దేవుని మాటలు కూడా వింటామట. అక్కడ అన్నాడు, గాని వాటిని అనుసరించి ఏం చేయము? ప్రవర్తించారు. ఇక రెండవ సెంటెన్స్ కూడా మీకు జ్ఞాపకం చెప్తాను. వారు నోటితో చెప్పండి, ఎంతో ప్రేమ కనపరచుదురు గాని, వందనాలక్క, వందనాలన్నా, ప్రార్థన అయిపోయినాక వందనాలు చెప్తాం, ప్రార్థనకు వచ్చినప్పుడు వందనాలు చెప్తాం, కూర్చున్నప్పుడు భక్తి శ్రద్ధలతో పరలోకమందున దేవుని మనస్సు గెలుచుకునే రీతిగా ఈ నోటి వెంట ఏ పాపపు మాటలే రానంత పరిశుద్ధంగా దేవుని స్తుతిస్తాం, ప్రేమను కనపరుస్తాం. ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అన్నట్టుగా కనపడతాం. కానీ పాలు కాదు, పాలు పెట్టిన గిన్నెను కూడా మింగే రీతిగా పాపాన్ని మాత్రం విడిచిపెట్టాం అంటున్నాడు హెచ్కేలు. ఇప్పుడు ఎవరికండి ఉపయోగం? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము చెప్పండి ఏం చేస్తుందట? మేం ప్రార్థనకు వచ్చాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. మేం మందిరానికి వచ్చాం, దేవుడు మా తప్పిదాలన్నీ విడిచిపెట్టేయాలి. మేము ఏం చేసినా సరే ఇక్కడికి వచ్చి ఏడిస్తే ఆయన లబలబలబలబా అని మమ్మల్ని ఓదార్చాలి. దీన్ని మోసం అంటారు ప్రియులారా, దీన్ని మోసం అంటారు. అందుకే నేను ప్రతి సందేశంలో ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తుంటాను. బడికి వెళ్ళే పిల్లవాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని ఎంచక్క అమ్మ ఏదో వండిన టిఫిన్ తిని బడికి వెళ్ళి, బాగా వినండి, బడికి వెళ్ళి బడిలో కూర్చొని విని మరలా ఇంటికొచ్చి మరలా బడికి వెళ్ళి మరలా ఇంటికొచ్చి ఏమీ చదువుకోకుండా ఉంటే వాడి వల్ల ఆ తల్లిదండ్రులకు కానీ లేదా ఆ పిల్లోడి భవిష్యత్తుకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు, ఏ ఉపయోగము లేదు. వాడి యూనిఫామ్ ఉతికి ఇస్త్రీ చేయడం తప్ప. ఎప్పుడు ఉపయోగం? వాడు బడికి వెళ్ళి ఉపాధ్యాయుడు చెప్పినది రాసుకోవడం కాదు. రాసుకోవడం ఏముందండి? మీకు తెలుసా, ప్రొద్దుటూరులో 86 సంవత్సరాల వయసు ఉంది ఒక పెద్ద ఆయనకు. సాయంకాలపు సువార్త కూడికకు వస్తాడు మన దగ్గరికి. ఆయన నడవడమే చాలా కష్టం, కట్టె పట్టుకొని చాలా స్లోగా నడుచుకుంటూ వస్తాడు. ఆయన ఈ చేత్తో కట్టె పట్టుకుంటే బ్యాలెన్సింగ్గా నడుచుకోవాలి పెద్ద ఆయన. వచ్చిన తర్వాత జోబిలో నుంచి చేయి పెట్టి తీస్తాడు. నేను అనుకుంటా ఖర్చు తీసాడేమో, పాపం నడుచుకుంటూ గసపడి వచ్చాడు కదా అని జోబిలో నుంచి నోట్బుక్ తీసి రాసుకుంటాడు. రాయడం అందరు రాస్తారు, మన పిల్లలు కూడా నోట్బుక్లో రాస్తారు. రాసిన దాన్ని మీరు ఇంటికి వచ్చినాక ఏం చేస్తారు? నేర్చుకుంటారు. రేపటి దినాన ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఏం చెప్తారు? అప్ప చెప్తారు. మరి ఇన్ని రోజులు నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు రాస్తున్నావు, పోతున్నావు, ఏమి నేర్చుకున్నావు? నీ బ్రతుకులో ఏమి మార్పు కలిగింది? దేవుని నమ్మక ముందు ఎలాగున్నావో అంతకన్నా ఘోరంగా ఉన్నారు ఇంకా కొంతమంది. దేవుని నమ్మక ముందు ఏ పాపములో ఉన్నారో అదే పాపములోనే ఉన్నారు. ఏం మార్పు ఏమి లేదు. రెండవది చూస్తారా 32వ వచనంలో, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచున్నావు, స్వరము కలిగిన గాయకుడవుగా. ఎవరండి ఈయన? నేనే. మీకు వాయిద్యాలు వాయించే వాయకుని ఎవరంటే నేనే.
ఎన్నో అంశాలను ప్రభు పాదాల చెంత సిద్ధపడి ఆత్మ నడిపింపు చేత వినసొంపు కలిగిన సందేశాలు అందిస్తున్న దైవజనుడను నేనే. నేను వాయిస్తూ ఉన్నా, నా స్వరము వినిపిస్తూ ఉన్నా, తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. వినిపిస్తూ ఉన్నా నీ మాటలు వింటారు గాని మేము వాటిని అనుసరించి. భీమవరంలో మనకు తెలిసిన ఒక ఆయన రిటైర్డ్ టీచర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, సార్ మీ వాక్యాన్ని నేను ఇదిగో ఈ హోమ్ థియేటర్లో పెట్టి నేను వినడమే కాకుండా ఈ శబ్దం ద్వారా పక్కింటోళ్ళు కూడా కొన్నైనా దేవుని మాటలు వింటారు కదని స్పీడ్ సౌండ్ పెడతాను సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఓహో అలాగా, ఇది ఒకసారి ఆన్ చేయండి అని. ఇలాగ గద్దించి అరిసిన వాక్యమే ఉంది. ఆ సౌండ్ బాక్సుల్లో మాట్లాడుతూ ఉంటే నేను అనుకున్నాను, ఇంతగా క్యాకేసి చెప్పాను ఆ వాక్యం. దొమ్మలు ఇక్కడున్నటువంటి ఎదలు పగిలేటట్టుగా నా స్టామినానంతా ఉపయోగించి ఎన్నో పర్యాయాలు చెప్పాను. ఒక ప్రసంగికుడు దైవావేశం వలన 1 గంట పరిపూర్ణంగా ప్రసంగించాడు అంటే 8 గంటలు ఒక పని చేసేటటువంటి వ్యక్తి పని చేస్తే ఎంత శక్తిని తన శరీరములో నుంచి కోల్పోతాడో అంత శక్తిని కోల్పోతాడట. ఇంతగా నేను స్వరమెత్తి కేకలేసి సందర్భానుసారంగా 1 by 1 ఒకటి చెబుతూ ఉన్నా, మీరేం చేయరు? వాటిని అనుసరించి ఎవరిని మోసం చేయడానికి సమూయేలు అనబడే దైవజనుని ద్వారా ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు మొదటొచ్చి నుంచి తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దులేండి. నా ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత అమాలేకులు చేసిన కీడంతా నాకు గుర్తుంది. నా బిడ్డలను చాలా బాధ పెట్టారు వాళ్ళు. సో సౌలు, నువ్వు రాజుగా యుద్ధానికి వెళ్ళు, అమాలేకులను నీ చేతికి అప్పగిస్తున్నాను. అక్కడ అన్ని చెప్పాడు. పశువులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, ఎవ్వరే కానీ మిగలకూడదు. మొత్తం అందరినీ ఏం చేయాలి? నువ్వు చంపి. అమాలేకుల శేషము భూమి మీద ఉండకూడదు. అమాలేకీయులు అనగా దేవునికి వేరుగా పనిచేసేటటువంటి నీలో దాగి ఉన్న సాతాను క్రియలన్నిటినీ చంపే అని చెప్పాడు. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అమాలేకుల రాజుతో సహా పట్టుకున్నాడు, చంపాడు. కానీ సైన్యం చెప్పింది, రాజా ఈ మేకపోతులు పొట్టేలు చూడు ఎంత బలిసి ఉన్నాయో, ఇవి మన దేశానికి తీసుకెళ్ళి మనం బలి ఇచ్చేద్దాం. అంటే బలి ఇస్తే దేవుడి దగ్గర ఒలికేది రక్తమే, కొవ్వు కానుంచి నున్నగా తినేది వీళ్ళే. అంటే వీళ్ళు తినచ్చు అనే ఆలోచన పెట్టుకొని చంపాల్సిన వాటిని చంపకుండా ఏం చేశారు? మిగిలిచ్చుకొని వచ్చారు. అది మీకు తర్వాత విషయంలో కనిపిస్తుంది. అధ్యాయం అంతా చదివితే చాలా మాటలు చదివాను. దేవుడు బాధపడి అన్నాడు సమూయేలుతో, చూడు, నేను గాడిదలు ఎత్తుక్కోవడానికి వెళ్ళిన వ్యక్తిని ప్రేమించి రాజు చేస్తే అతను నన్ను మరిచిపోయి జనాలు చెప్పిన మాటే విని ఏదైతే సంహరించమన్నానో దాన్ని కొంత దోచుకొచ్చి శాలలో పెట్టుకున్నాడు అని అనగానే చాలా బాధపడిన సమూయేలు వచ్చి, ఏంటయ్యా నువ్వు చేసింది అని సౌలుతో అన్నాడు. నువ్వు చెప్పినట్టు నేను చంపేశాను. చంపితే ఆ యొక్క శాలలో అరుస్తున్న పశువుల యొక్క రంకెలు ఏంటి అని అన్నాడు. అదా జనాలు చెబితే అవి బలివ్వడానికి ఉంటాయని తెచ్చానులే అన్నాడు. బాగా వినండి ప్రియులారా, దేవుడు చంపేయమన్నాడు. ఇంట్లోని భార్యో భర్తో కుటుంబమో దేవునికి నచ్చని ఇంకా వద్దండి, చాలు బతికిన కాటికి అని చెప్పారు. కానీ మీరన్నారు, లేదు లేదు, అది ఇంకా వయసుంది, కొంతకాలం, ఇంకా కొంతకాలం బతుకున్నంత కాలం ఇంకా 4 రూపాయలు సంపాదిద్దామని అదే పాపాన్ని మరలా చేశారు. ఇప్పుడు అమాలేకీల్లో నుంచి పశుపక్షాదులే కాదు, ఆ దేశంలో నుంచి కొంతమంది జనాలు కూడా తప్పించుకొని వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు సౌలు దేవుడు చెప్పిన మాట విన్నాడా వినలేదా? మీరు చెప్పాలి. విన్నాడా? అందరూ మాట్లాడండి. విన్నాడా? వినలా.
ఇప్పుడు సౌలు ఎట్లా చచ్చిపోయాడో మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం. 8, 10 వచనాలు కలిసి ఉన్నాయి. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. బాగా వినాలి, లిజన్ కేర్ఫుల్లీ. సౌలుకు యుద్ధంలో ప్రాణాపాయం వచ్చింది, తల తిప్పుతూ ఉంది. 7వ వచనంలో రాయబడి ఉంది, ఎవరైనా ఒకరు నన్ను చంపితే బాగుండు అనుకున్నాడు. అప్పుడు ఒకడు కనపడ్డాడు. 8వ వచనం చదువుతున్నాం. నీవెవడవని అడగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు జరిగిన తర్వాత ఇంకా బ్రతకడం కష్టమని నేను అనుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. దేవుడు సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయములో అమాలేకులు అనబడేవారు నా ప్రజలకు చాలా కీడు చేశారు కాబట్టి వారు భూమి మీద ఒక్కడు కూడా మిగిలి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? సౌలు చేత చంపమన్నాడు. ఇప్పుడు సౌలు జనాల మాటిని బహుశా గొర్రెలు పట్టుకునేటప్పుడు, మేకలు పట్టుకునేటప్పుడు, ఎడ్లను పట్టుకునేటప్పుడు తప్పించుకున్నటువంటి వారిలో ఒకడు వెళ్ళి ఐగుప్తుని చెంత చేరాడు. మీరు అదే అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటలు మీరు చూస్తే 13వ వచనం నేను చదవనా? తర్వాత దావీదు నీవు ఎక్కడి నుండి వచ్చిందని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా నేను ఇశ్రాయేలు దేశమును నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. దేవునియందు ప్రియులారా, దేవుని వాక్యము చెప్పినట్టుగా చెయ్యకపోతే ఏదైతే నీకు మిగులుతుందిలే అనుకుంటున్నావో ఆ మిగిలే దాని చేతనే నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ రోజు దేవుడు అమాలేకీయులను భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టు అని అంటే తప్పించుకున్న వాళ్ళు పోతే పోయారులేరా, గొర్రెలు దొరికారా అని అనుకున్నాడు సౌలు. వాడు ఇంతింతై పెరిగి పెద్దోడయ్యాడు, యుద్ధంలో చేరాడు. సౌలు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు సౌలు అడుగుతున్నాడు, నువ్వెవర్రా? నేను అమాలేకీయుడును. అట్లనా? నా తల తిప్పేస్తాంది, ప్రాణం పోక రాక మధ్యలో ఉన్నాను, నన్ను చంపురా అని అంటే అమాలేకీయుడు వచ్చి సౌలును ఏం చేశాడు? చంపాడు. ఏదైతే ఈరోజు మీ కుటుంబానికి పాపపు సొమ్మో పాపపు జీవితమో దీవెనకరంగా ఉందనుకుంటూ ఉన్నారు, దేవుని వాక్యము చెబుతున్నా నిర్లక్ష్యము చేసి వెనక ఉన్నారు, నా దేవుడు చెబుతున్న మాట ప్రియులారా, అదే ఒక్కరోజు నీకేమవుతుంది? ఉరి ఉరి. గుర్తుపెట్టుకో, ఏదైతే నువ్వు రహస్య పాపం అనుకుంటున్నావో అది నిన్ను ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. వినవా? నిన్ను మోసం చేసేది సేవకుడు కాదు, సేవకురాలు కాదు, నిన్ను మోసం చేసేది సంఘం కాదు, దేవుడు కాదు. వాక్య ప్రకారము ప్రవర్తించక నిన్ను నువ్వే ఏం చేస్తున్నావు? మోసం చేసుకుంటున్నావు. మోసం చేసుకుంటున్నావు. చేసుకో, హ్యాపీగా చేసుకోండి, సంతోషంగా చేసుకో. ఎవడు వద్దంటాడు నిన్ను? నీ ఇంటికి వచ్చి నీ పాపాన్ని నేనేమైనా దొబ్బుతాను ప్రక్కకు? అవసరంలా. ఏదైతే నీకు ప్రియమై అనుకుంటున్నావో, ఏదైతే దేవుని మాట వినలేదో, నా దేవుడు చెప్పాడు, కత్తి పట్టిన వాడు కత్తి చేతనే చస్తాడు, పాపము చేసేవాడు రహస్య పాపము చేతనే చస్తాడు. ఇప్పుడు చెప్పండి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారు ఏం చేయరు? చెప్పాలి, ఏం చేయరు? మోసంలో పడరు. సమూయేలు ద్వారా దేవుడు చెప్పమన్న మాట చెప్పినప్పుడు ఆ ప్రకారంగా నడిచి ఉన్నట్లయితే సౌలు ఏమయ్యేవాడు కాదు? చావడు. అమాలేకుడు కాబట్టి చంపురా అంటే చంపాడు. అదే ఇశ్రాయేలుడైతే అభిషేకించబడిన వాడవయ్యా, నీకు కొన ప్రాణం ఉంది, ఆ ప్రాణం నిలబడ్డానికి నేను దాహానికి నీళ్ళు ఇస్తాను, నిన్ను సేద తీరుస్తాను, తీసుకెళ్ళి నగరంలో పడుకోబెడతాను
నేను చంపనయ్యా అనేవాడు. ఎందుకు? నీ పాపము నిన్ను ఏ రోజైనా ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. చూసుకో పురుగులారా, తప్పించుకో. ఎంతకాలం తప్పించుకుంటావో? కళ్ళు కప్పు. ఎంతమంది కళ్ళు కప్పుతావో? నా దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు. ఖచ్చితంగా జీవితం ముగించేసరికి అవమానముతో, నిందలతో, బాధలతో బ్రతుకును ముగిస్తావు. ఇప్పుడు చెప్పండి, వాక్య ప్రకారము ప్రవర్తించకుండా మోసం చేసేదేంటి? మనలో ఉన్న పాపం మోసం చేస్తుంది. రెండవది అందులోనే సబ్ పాయింట్సే చెప్తున్నా. రెండవది, మార్కు రాసిన సువార్త 18-19 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసములను, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. చాలా సహోదరులారా వినండి బాగా. ప్రసంగికులు ఉన్నారు మీలో కొంతమంది, గాయకులు ఉన్నారు మీలో కొంతమంది, సంపాదకులు ఉన్నారు మీలో కొంతమంది. సహోదరులారా, బాగా డబ్బు సంపాదించుకొని 10 రూపాయల బ్యాలెన్స్ మిగలబెట్టుకుందామని అనుకున్న వాళ్ళు ఉన్నారు. సంతోషం, హ్యాపీ. దేవుడు వాక్యం అంటుంది, వాక్యము చెప్పిన తర్వాత వాక్య ప్రకారముగా ప్రవర్తించకుండా చేసేదేంటట? ధనమోసము అన్నాడు అక్కడ. 2వ లైన్ చూడండి. అవునా? ఐహిక విచారములను. రెండవది, ఇప్పటిదాకా దేవుని సొమ్మును ఎంత తిన్నావు నువ్వు? వాక్యము చెబుతుంది ఇలాగ బ్రతకమని, వాక్యము చెప్తుంది దేవుని సొమ్మును దొంగిలించద్దని. కానీ ఎన్ని పర్యాయములు దేవుని సొమ్మును దొంగిలిస్తున్న పీసిన దానవై, పీసినోడవై. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ప్రొద్దుటూ, ఒక ప్రాంతంలో వచ్చేసింది, ఫ్లోలో వచ్చేసింది ఊరి పేరు కూడా. ఒక గవర్నమెంట్ టీచర్, బైబిల్ ఒక్కసారి చదివినోడు కాదు, ఒక మంచి సంఘానికి సభ్యుడు, విశ్వాసి. ఆయన చెప్తే నేను విన్నదే. నా దగ్గరకు వచ్చి చెప్పి, ఈ పులివెందల్లో నాయకులతో మాట్లాడమని నా దగ్గరకు వచ్చి చెప్తే నేను విన్నదే. అయ్యగారండి ప్రతి వారం ప్రతి నియామక కూడికలకు వెళ్తాడు, ఆరాధనకు. వాక్యం వింటాడు, మొత్తం రాసుకుంటాడు. నేను చెప్పిన ప్రసంగం కూడా రాసుకుంటాడు. తను వెళుతున్న సంఘములో సేవకులు అనేక పర్యాలు చెప్పారు, దేవుడు మిమ్మల్ని దీవించాడు, ప్రాణాలు తప్పించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఈ లోకములో ఎందరో గొప్ప గొప్ప విద్యావంతులు ఉద్యోగం లేక బ్రతుకుతుంటే ఉద్యోగాలు ఇచ్చాడు. దేవుని పనిలో మీ సొమ్మును మీరు వెచ్చించండి, మీరు వర్ధిల్లిన దాటిలో అర్పణను తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే మచ్చుకు చెప్తారులే వాళ్ళు. మా చర్చిలో బ్యాలెన్స్ డబ్బులు దండిగా ఉన్నాయి, సొమ్ము చాలా ఉంది, నేను ఇవ్వకపోతే ఏమైంది అని అనుకొని, అయ్యా టీచర్ గారు రిటైర్డ్ అయిందాక ఎప్పుడు ఇలా రిటైర్డ్ అయ్యాడు. ఒక 30 లక్షలు వచ్చాయి. ఎంత చెప్పండి? 30 లక్షలు వచ్చాయి. 30 లక్షలు వచ్చిన తర్వాత రాక ముందుగానే ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు, మీకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లల కొరకు కూడా మీరు ఏమైనా సిద్ధపరచాలి, నేను ఫ్లాట్లు వేయడమే కాకుండా అందులో ఇల్లు కూడా కట్టిస్తున్నాను చాలామందికి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.